అందరికి ఒకే చోట ఇచ్చారా? అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇచ్చారా? అందులో మనం చెప్పినట్టు నవనగరాలు ఏంటి? ఒక క్లారిటీ ఏం లేదు, గుడ్డెత్తు చేలో పడ్డట్టు వెళ్తున్నాం మనం. రిటర్నబుల్ ప్లాట్ ఎట్లా ఉండాలి? మనం ఏం చెప్పాం? నవనగరాలు అన్నాం. ఆ ప్రాంతానికి దగ్గరలో రైతులు ఇచ్చిన భూమికి ఆ నగరంలో వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కదా ఉపయోగం. లేదు అక్కడ కాకుండా మాకు వేరే చోట ఇవ్వమని అడిగారు, ఇవ్వు నువ్వు. ఎందుకంటే నీకోసం త్యాగం చేశాడు ఎకరం భూమి. అసలు ఇట్లాంటిది ఏమన్నా మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాం మనం? నథింగ్. ఏందో మేము చెప్పాము, ఒక అద్భుతం జరిగిపోతుంది చూడండి. నేను వాళ్ళు అడిగింది అదే అనమాట. ఇప్పుడు అప్పుడు తీసుకున్న వాటికి ఏం కాల, అవన్నీ ఎక్కడే నానా తిప్పలు పడ్డారు వాళ్ళు రైతులు. మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకుంటారు, రేపేంటి తిప్పలు రావని ఏంటి గ్యారంటీ? కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గ్యారంటీ ఇప్పించండి, కేంద్రంతో అనౌన్స్ చేయించండి, నోటిఫై చేయించండి. నోటిఫై చేయించండి అంటున్నారు. నోటిఫై చేయడం అంటే కేంద్రం ఆటోమేటిక్గా ఓకే చేసినట్టే కదా. వీళ్ళు నోటిఫై చేసి కేంద్రం చేత నోటిఫై చేయించాలి, సెంట్రల్ గెజిట్ నోటిఫై చేయాలి. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇంకా 49,000 ఎకరాలు ఎంతో సేకరిస్తారు ఏదో అంటున్నారు కదా. రేపు మోడీ నోట దీనికి సంబంధించి ఏమన్నా ఒక మాట వినిపిస్తే అదే ఒక పెద్ద నమ్మకం అవుతుందా? అందుకే రైతులు ఏమన్నా ముందుకు వస్తారా? ఆ ప్లాన్ ఏమన్నా చేస్తున్నారా? అందుకే మోడీని తీసుకురావడానికి కారణమా? మోడీని తీసుకురావడానికి అది కాదు కారణం. ఓ పక్కన అటవీ భూముల్ని డీనోటిఫై చేయాలి. దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం బాగా